హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గణపతి దగ్గర మనం గుంజీలు ఎందుకు తీస్తాం, దాని యొక్క వెనుక ఉన్న కథ మనం తెలుసుకుందాం. ఒకసారి విష్ణుమూర్తి కైలాసానికి వచ్చారు. ఆయన శివపార్వతులను కలవడానికి వెళ్లారు. ఇప్పటికీ చిన్న గణేశుడు ఆడుకుంటూ అక్కడే ఉన్నారు. విష్ణువు తన దగ్గర ఉన్న సుదర్శన చక్రాను అక్కడ పెట్టి లోపలికి వెళ్లిపోయారు. గణేశుడు చక్రాన్ని చూసి అది ఒక పసుపు లడ్డులా మెరిసిపోతుంది అని అనుకున్నారు. తిన్నాల లడ్డుల రుచిలో ఉన్న గణేశుడు ఆలోచించకుండానే సుదర్శన చక్రాన్ని మింగేశాడు. కొద్దిసేపటికి తిరిగి వచ్చిన విష్ణువు చక్రం కనిపించక ఆశ్చర్యపోయాడు. తర్వాత గణేశుడు ముందుగా నవ్వుతూ ఉండడం గమనించి విష్ణువు ఇలా అనుకున్నారు, అయ్యో, ఈ బాబు గణేశుడు నా చక్రాన్ని తిన్నాడే, దాన్ని ఎలా బయటకు తీయాలి అని ఆలోచించాడు. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. విష్ణువు గణపతి ముందు నిలబడి తన చెవు పట్టుకొని గుంజీలు తీయడం మొదలు పెట్టాడు. విష్ణువు లాంటి మహానుభావుడు ఇలా పనిష్మెంట్ ఇచ్చినట్టు కూర్చొని లేవడం చూసిన చిన్న గణేశుడు నవ్వడం మొదలు పెట్టాడు. గణపతి విష్ణు చేసిన గుంజీలు చూస్తూ పొట్ట నొప్పి వచ్చే వరకు నవ్వుతూనే ఉన్నాడు. తర్వాత కొద్దిసేపటికి సుదర్శన చక్రాన్ని ఉమ్మేశాడు. విష్ణువు ముందుగా నవ్వి గణేశుణ్ణి ఆశీర్వదిస్తూ చెప్పారు, ఇక ముందు ఎవరు నీ ముందు గుంజీలు తీస్తారో వారందరి తప్పులు క్షమించి వారి అడ్డంకులు తొలగిస్తావు. అప్పటి నుంచి భక్తులు గణపయ్య దగ్గర గుంజీలు తీస్తారు. సైంటిఫిక్ కారణం వచ్చేసి చెవులు పట్టుకొని గుంజీలు తీయడం వలన రెండు మెదడులో భాగాలు కలిసి పనిచేస్తాయి. జ్ఞాపకం, ఏకాగ్రత పెరుగుతాయి. రక్త ప్రసరణ బాగుంటుంది. శరీరానికి మెదడుకి బలాన్నిస్తుంది. ఇది ఒక సూపర్ బ్రెయిన్ యోగా అని కూడా అనుకోవచ్చు. కాబట్టి భక్తితో పాటు ఆరోగ్యం కూడా మెరుగు అవుతుంది. జై బోలో గణపతి పప్పా మోరియా. మీకు ఈ కథ గనక నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని దేవతల కథల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే గనక లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ అనేటివి మీకు వస్తాయి. థ్యాంక్ యూ.